హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు శోభా తెలుగు న్యూస్. నేడు నంద్యాలలో ఇంటర్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి. ఏపీలో నేటి నుండి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శనివారం నుండి ప్రారంభం కానుంది. దీనివల్ల 148,419 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందనుంది. ఈ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం 115 కోట్లు ఖర్చు చేయనున్నారు. నంద్యాల పట్టణం మహిళా జూనియర్ కాలేజీ నుండి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరకు భోజనాలు పెడతా ఇంటర్మీడియట్ స్థాయి కూడా భోజనాలు పెడితే బాగుంటుంది. కళాశాలల వల్ల అంటే ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అందరికీ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ స్కూల్లో కళాశాలలో చదువుతున్నారు వాళ్ళకందరూ కూడా భోజనం ఏర్పాటు చేస్తారు. దాని పర్యాసనమే ఈరోజు మధ్యాహ్న భోజనం మేము కానీ కలెక్టర్ మరి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను కొంత సాగాల ఈరోజు మరి మంచి భోజనం అయితే బాగానే ఉంది. సాంబార్ గిమ్మర్ కూడా తిన్నాను. ఇది కూడా తిని చేసి చెప్పండి. ప్రభుత్వం ఒక దృక్పథంతో పనిచేస్తూ ఉంది. సంకల్పం ఆ రోజు అయితే చెప్పారు మంత్రిబాబు గారు దాన్ని పూర్తిగా తప్పకుండా గవర్నమెంట్తో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు విధానం తీసుకురావడం జరుగుతుంది. ఆదాయం దాకా మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఉండేది ఏంటంటే ఈరోజు ఫైనాన్షియల్ ఇబ్బందులునే కొన్ని కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు పడుతుంది. దాని తోడు మన అప్పుతో పాటు అసలు కట్టాలా వడ్డీ కట్టాలి 8,000 కోట్లు దాదాపుగా 17 కోట్లు అన్నీ కూడా అధిగమించి మళ్ళీ ఈరోజు సంక్షేమ కార్యక్రమం మళ్ళీ ఉచిత బస్సు కోసం కూడా మంత్రుల టీం కూడా పోవడం జరిగింది. అది ముఖ్యంగా మహిళా మంత్రులు పంపడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయంతో పాటు ఆ స్కీమ్ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రిన్సిపల్ గారు చాలా ఎక్కువ చెప్పేశారు. ఎక్కువ చెప్పారు కదా మిత్రుడు అస్తమిత్రుడు గారు మీరందరూ మధ్యాహ్న భోజనం ఎంతమంది తినొచ్చారని అడిగే ఒకటే ప్రశ్న. దాదాపు ఎంతమంది చేతులు ఎత్తినారు? అక్కడ కానీ ఇక్కడ కానీ 160% చేతులు ఎత్తినారు. మాకు మధ్యాహ్న భోజనం లేదు అని. అదేవిధంగా గతంలో కూడా 2001లో ఇదే టైంకి ఇంకా లేట్ అయింది బాగా నాకు. మున్సిపల్ హై స్కూల్ అజమాయిషి మున్సిపాలిటీ చూసుకుంటుంది. ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అందరూ అన్ని పిల్లలు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడ మున్సిపల్ స్కూల్స్ లేవు. ఇక్కడ ఆంధ్ర పైన అధికార బృందం అందరికీ, ముందున్న పెద్దలు, కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ మా టీమ్ మెంబర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి, గౌరవ మంత్రి గారితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. మన రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి, చక్కగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో తల్లిదండ్రులు, గురువులు గర్వపడే స్థాయిలో వాళ్ళు నిలవాలి, సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీస్గా ఎదగాలి, గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుండి నడిపించాలి అన్న ఉన్నతమైన ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలు, విద్యారంగానికి సంబంధించి అనేక కార్యక్రమాల్ని మనకి తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న కళాశాల భోజనం పెట్టాలి అన్నది మంచి ఆలోచన. ఆ ఆలోచన ఈరోజు అమలుకి వచ్చింది. మీ అందరితో కలిసి ఈరోజు కాసేపట్లో మేము కూడా ఆ మధ్యాహ్న భోజనం
అమ్మాయి ప్రెసిడెంట్